ఓ పెద్ద పళ్ళ చెట్టు చుట్టూ తిరుగుతూ దానితో మాట్లాడుతూ ఆడుకుంటూ ఉండేవాడు ఓ పిల్లవాడు. కాలంతో పాటు బాలుడు పెద్దవాడయ్యాడు. ఆ చెట్టు దగ్గరికి రావడం మానేశాడు. చాలా రోజుల తర్వాత ఒకరోజు ఆ బాలుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు ఆనందంతో రా రా ఆడుకుందాం రా అని పిలిచింది. నేను ఆడుకోవడానికి రాలేదు, నాకు బొమ్మలు కావాలి, డబ్బులు లేవు అన్నాడు. నా పళ్ళు కోసుకొని అమ్మి డబ్బులు చేసుకొని వాటితోటి బొమ్మలు కొనుక్కో అని చెప్పింది చెట్టు. ఆనందంతో పళ్ళు కోసుకొని వెళ్ళిపోయాడు ఆ బాలుడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ బాలుడు యువకుడై చెట్టు దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి రా ఆడుకుందాం అని పిలిచింది చెట్టు. యువకుడు నాకు ఒక ఇల్లు కావాలి అన్నాడు. అంతేగా, రా నా కొమ్మలు నరుక్కొని ఇల్లు కట్టుకో అనిందా చెట్టు. యువకుడు ఆనందంగా చెట్ల కొమ్మలు నరుక్కొని వెళ్ళిపోయాడు. చెట్టు మళ్ళీ ఒంటరిదైపోయింది. అలా చాలా ఏళ్ళు గడిచాయి. ఆనాటి బాలుడు వృద్ధుడై మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు బాధగా క్షమించు, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, పళ్ళు కొమ్మలు కూడా లేవు, ఎండిపోతున్న వేళ్ళు మాత్రమే అనిందా చెట్టు. వృద్ధుడు కూడా నేను కూడా తినలేను, నాకేమీ వద్దు, అలసిపోయా, విశ్రాంతి కావాలి అన్నాడు. రా మిత్రమా రా, నా చెట్టు మొదట్లో హాయిగా విశ్రాంతి తీసుకో. వృద్ధుడు కూర్చున్నాడు. చెట్టు ఆనందించింది. చెట్లు మన తల్లిదండ్రుల వంటివి. వయసులో ఉన్నప్పుడు వాటితో ఆడుకుంటాం, ఎదిగే కొద్దీ దూరం అయిపోతాం, బాధల్లో సహాయం ఆశిస్తాం, ఉన్నదంతా ఇచ్చేస్తారు. అందుకే తల్లిదండ్రులను ప్రేమించండి, జాగ్రత్తగా చూసుకోండి, వారి విలువ తెలుసుకోండి, వృద్ధాప్యంలో వాళ్ళతో ఉంటూ వాళ్ళతో గడపండి. గుడ్ లక్.